ఎప్పుడైనా అండి బ్రాండ్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక రూపాయి ఎక్కువ పెట్టాలి. మనం ఏ వస్తువు తీసుకున్నా కూడా బ్రాండ్‌లో తీసుకుంటాము. ఎందుకనంటే తరువాత కూడా సర్వీస్ ఉంటుంది. అది ప్రోడక్టు మన క్వాలిటీ ఉంటుందనే విషయంలో. కానీ అదే రియల్ ఎస్టేట్‌కి వచ్చేసరికి అంతసేపు తక్కువ పెడదాం. వీళ్ళని గీసి గీసి అడుగుదాము. ఇది నేను గమనిస్తుంటాను. గీసి గీసి అడగడము, 10 ఎంక్వైరీలు చేయడము. వాడు 4 ఎకరాలు వేసుకుంటాడు. 4 ఎకరాలలో మీకు తక్కువకి ఇస్తాడు 100%. ఆ 4 ఎకరాలలో రేపు ఎవరొచ్చి కన్స్ట్రక్షన్ చేస్తారు? వాళ్ళు అమ్మేసుకొని వెళ్ళిపోతారు. మనకు ఒక కాలనీ డెవలప్ అవ్వాలంటే ఒక 20-30 ఎకర్స్ అబోవ్ ల్యాండ్ ఉండాలి. ఫర్దర్ కూడా కంపెనీ అండి, నేను మా దాంట్లో నేను క్లియర్గా మెన్షన్ చేసేది ఏంటంటే, కంపెనీ మనకు ఆన్ ప్రాసెస్లో ఇవాళ మీరు రో హౌస్ కానివ్వండి, లేకపోతే ఫామ్ హౌస్ కానివ్వండి, ఇప్పుడు వీకెండ్ హోమ్స్ అంటున్నారు, ఇవేవి కట్టుకోవాలన్నా కంపెనీని వచ్చి సంప్రదిస్తే కట్టించిస్తారండి. అంటే కంపెనీ ఎప్పుడూ మీతో పాటు ఉంటుంది. అలాంటి కంపెనీని వెళ్ళి ఇవాళ నేను ఇల్లు కట్టుకోవాలి నా ప్లాట్లో అంటే నేను వెళ్ళి కంపెనీ అప్రోచ్ అయినప్పుడు నేను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేస్తాను. అట్లా నాలాంటి వాళ్ళు స్టార్ట్ చేసుకుంటే అక్కడ ఒక 30% ఆక్యుపెంట్స్ వచ్చేసరికి మీ రేట్లు, మీకున్న స్థలాలకు రేట్లు మంచిగా పెరుగుతాయి. మరి ఈ విషయం చూడాలి కదా. మరి అట్లా అక్కడ ఎవరు ఉండరు, మీకేమో తీరిక ఉండదు. మరి ఎప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు? ఒక ఇల్లు కట్టుకొని ఉండడం అంటే మామూలు విషయం కాదు కదా. అందుకని సిటీకి దగ్గరలో ఉండి కూడా చిన్న చిన్న లేఅవుట్స్, చిన్న చిన్న వెంచర్స్లో కన్స్ట్రక్షనే మూవ్ అవ్వదు. వెనకట మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు లేటెస్ట్గా డెవలప్మెంట్ అవుతున్న దాంట్లో అన్ని సర్వీసులు తెచ్చుకోవడానికి ఒక కమిటీలుగా ఏర్పడి అప్పుడు పెద్దవాళ్ళు ఖాళీ ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు మన ఇళ్లలో ఉండేవాళ్ళు. ఇప్పుడు మా దగ్గర తీసుకుంటే వివేక్ గారు నాన్నగారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ ప్రెసిడెంట్లుగా ఉండి ఏరియాలు పెద్దలుగా ఉండి అందరినీ కూడబలుక్కొని వీళ్ళు తిరిగేవాళ్ళు దాని మీద గ్రామ పంచాయతీలకు వాటికి తిరిగి వాటికి కావాల్సిన అప్రూవల్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అన్నీ తీసుకొచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి తీరిక ఉందండి? ఎవరు ఆ పని చేయగలుగుతారు? ఇవాళ రేటు తక్కువ వచ్చింది అనేసి మీరు ఆలోచిస్తే రేపటి రోజున డిమాండ్ కూడా ఉండదండి. నేను సిటీలో వాటికి కూడా చెప్తాను. మనకు బస్తీలు అంటారు కదా, మనకి 40,000కు దొరుకుతుంది ఈరోజు కూడా గజం. కాలనీలలోకి వెళ్తే 70,000కు దొరుకుతుందండి. గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్తే ₹1,00,000 నుంచి ₹2,00,000 గజం పలుకుతుంది. అన్నీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా అదే ఏరియాలో ఉంటాయి. మరి మనము బ్రాండ్ ఉన్న దగ్గర గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్స్ అవుతాయి, మంచి కన్స్ట్రక్షన్స్ వస్తాయి, మంచి కమ్యూనిటీస్ వస్తాయి, మంచి రేట్స్ వస్తాయి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి. కాబట్టి బ్రాండ్ కూడా ఎప్పుడు చూసుకోండి, కంపెనీ గురించి కూడా ఎప్పుడు క్లియర్గా తెలుసుకోండి. ఏదో తక్కువకు వస్తున్నాయి, అప్రూవల్ ప్లాట్లే కదా మేడం తక్కువకు వస్తున్నాయి అని వెళ్ళి ఇబ్బంది పడి డబ్బులు కట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయక అప్రూవల్స్ రాక 5-6 ఏళ్ల నుంచి తిరుగుతున్న వాళ్ళని నేను చూస్తున్నాను. ఒక్కసారి డబ్బులు వాళ్ళ చేతికి వెళ్ళాయంటే మనం ఏం చేయలేము. ఏ కేసులు వేసినా వాళ్ళకి ఆల్రెడీ కేసులు అయి ఉంటాయి. ఇంకో కేసు మనం పెట్టినందువల్ల వాళ్ళకు ఒరిగేది ఇబ్బంది అయ్యేది ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఆల్రెడీ నా మీద కేసులు ఉన్నాయండి, కేసు వేస్తే వేసుకోండి, తేలినప్పుడు డబ్బులు ఇస్తానంటాడు. ఇలాంటివి కూడా నేను నా కళ్ళతో లిటరల్లీ చూశాను. కాబట్టి అట్లా కాకోకుండా ఏ కేసు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా కొన్ని సంవత్సరాల నుంచి కస్టమర్ సాటిస్ఫాక్షన్ తోటి మంచి అప్రిషియేషన్ ఇస్తున్న కంపెనీస్ ఉన్నాయి. అటువంటి కంపెనీస్ని మీరు అప్రోచ్ అవ్వగలిగితే మాత్రం మీ సేఫ్, సెక్యూర్, గ్యారంటీ అండి. 3 ఉండాలి. రేటు పెరగడానికి గ్యారంటీ ఉండాలి, సేఫ్టీ, సెక్యూరిటీ ఉండాలి, పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ ఉండాలి. ఈ పరంగా కనుక మీరు తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. మీ పాతవి ఉన్నవి బిఫోర్ కొన్నవి అమ్మకండి. ఇప్పుడు హైదరాబాద్ మంచి మూమెంటం ఉంది. మీరు ఏం ఆలోచిస్తున్నా నాకు తెలియదు. నేను పొద్దున్న ఇస్తే రియల్ ఎస్టేట్ ఫీల్డే నాది కంప్లీట్గా, నేను వెంచర్స్లోనే ఉంటాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను మార్కెట్ ఎట్లా మూమెంట్ ఉంది. ఎందుకంటే హైదరాబాద్కి పాపులేషను, మైగ్రేషన్, యాడింగ్ ఎవరికి నడుస్తూనే ఉంటుందండి. ఓన్లీ ఆంధ్ర అంటారు, ఆంధ్ర వాళ్ళు కాదు. ఇవాళ మనం తీసుకుంటే ప్రతి షాపు మార్వాడీస్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, ప్రతి ఏరియా డెవలప్ అయిందంటే వాళ్ళే ఉంటున్నారు. అట్లా కొన్ని స్టేట్స్ నుంచి మనకు హైదరాబాద్కి మైగ్రేషన్ ఉంది. అంత మైగ్రేషన్ ఉన్నప్పుడు వాళ్ళు పిల్లలు వాళ్ళతో ఒక్కసారి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ మనకి అక్కడే ఉంటారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ సంవత్సరాలు అట్లా పాపులేషన్ కూడా గ్రో అవుతూనే ఉంటుంది.
కాబట్టి ఇంత పాపులేషన్, ఇంత మైగ్రేటెడ్ ఉన్న ఏరియా 4 రోజులు ఏవో చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఆగింది అని పేరు వినపడుతుందంటే మరి ఆగినప్పుడు కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారండి. మార్కెట్ గురించి అర్థమైన వాళ్ళు కొంటూనే ఉన్నారు. కొనడానికి కూడా మార్కెట్ని కొంచెం హోల్డ్ చేశారనేది అయితే నా భావన. ఎందుకంటే హై రేట్లలో కొని ఇంకా హై రేట్లకు అమ్మడం కన్నా కొంచెం మార్కెట్ని హోల్డ్ చేస్తే తక్కువ రేట్లలో కొంటే రేపటి రోజున వాళ్ళ ఆ వెంచర్స్ ఎక్కువ రేట్లలో అమ్మడానికి పాసిబుల్స్ ఉంటాయి. కాబట్టి అమ్మే వాళ్ళు అమ్మకండి, కొనగలిగిన వాళ్ళు, కెపాసిటీ ఉన్న వాళ్ళు కొనుక్కుంటే మాత్రం చాలా బాగుంటుంది. పోస్ట్ పోన్ చేయకండి. ఎప్పుడైనా సరే మనిషికి ఒక 3-4 సార్లు మాత్రమే స్థిరాస్తులు కొనే అవకాశం వస్తుంది. 3-4 సార్లు మీ ఇంటి దగ్గరకు వచ్చి చెప్తారా, మీకు ఇంట్రెస్ట్ వస్తుందా, మీకు టైం దొరుకుతుందా, ఆ టైంలో ఆలోచన వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కరెక్ట్గా చూసుకుని బిఫోర్ 1-2 సార్లు వాళ్ళతో కూర్చొని వాళ్ళ ఆఫీసులు చూసి మాట్లాడి మీరు సైట్కి వెళ్ళినప్పుడు వెనక్కి తిరిగి రాకండి. నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఏమన్నంటే ప్రెషర్ చేస్తారు అనేసి అంటారు. మీరు బిఫోర్ మీరు అన్ని డీటెయిల్స్ తీసుకోండి, మాట్లాడండి, డిస్టెన్స్ చూసుకోండి. ఇవాళ గూగుల్లో దొరకంది ఏముందండి, ఇక్కడి నుంచి పలానా ఏరియాకి డిస్టెన్స్ ఎంత అంటే మీకు వచ్చేస్తుంది. ఏరియా చూసుకుని అక్కడి నుంచి 2-3 కిలోమీటర్లు, ఎవరు చెప్పినా 2-3 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దాయలేరు కదా. మరి అది మీకు చేతిలో ఉంది ఇప్పుడు అవకాశం. ఆ ఏరియా ఏంటి, గ్రోత్ ఏంటి, ఎన్ని వీడియోస్ వస్తున్నాయి. సార్ వాళ్ళు వీడియోస్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. మాకు ఈ అవేర్నెస్ తెలియక మేము ఇన్వెస్ట్ చేయక ఇవాళ ఇబ్బంది పడుతున్నాం. సిటీలో ఇళ్ళు కొనుక్కోవాలంటే ఇబ్బంది పడుతున్నాం. మరి ఇవాళ ఈ యూట్యూబ్ ఛానల్స్ త్రూ సార్ వాళ్ళ నుంచి ఎంతమందికి ఈ అవేర్నెస్ వస్తుంది. దీన్ని వినియోగించుకొని మీరు కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మాత్రం భవిష్యత్తు చాలా బాగుంటుందండి. ఒక్కొక్కరు అప్పుడు 50,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇవాళ ఆ ఏరియాలలో 500 గజాలు 10 కోట్లు పలుకుతుంది. అది రేపు ఇంకా పెరగడానికి స్కోప్ ఉంది. 10 కోట్లు అంటే ఒక జీవితకాలం సంపాదిస్తామండి. ₹1,00,00,000 అకౌంట్లో అనడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఈరోజు ఉన్న ఖర్చులకు కానివ్వండి, ఆదాయాలకు ఎంత సంపాదించే వాళ్ళైనా సరే మీ అకౌంట్లో ₹1,00,00,000 ఉన్నాయని చెప్తారా? ఉన్నాయా? ఉంటాయా? గ్యారంటీ ఉందా? మరి అదే ఒక ప్రాపర్టీ ఎంత వీలైతే అంత అండి, ఒక 150 స్క్వేర్ యార్డ్స్ మినిమం ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఒక 15 లక్షలు అక్కడ పెడితే ఒక 10 ఏళ్లలోనో 20 ఏళ్లలోనో మీరు చూసుకుంటే మనం ఎల్ఐసి పాలసీలో 15 సంవత్సరాలు కట్టుకుంటూ మళ్ళీ 5 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ పెట్టి 20 సంవత్సరాలకి రిటర్న్ తీసుకుంటున్నాం. దాన్ని ఒక ప్లాన్ చేస్తున్నాము. మరి అట్లనే ఇన్వెస్ట్మెంట్స్ కూడా అట్లా చేయగలిగితే మనకి కోటీశ్వర్ల జాబితాలో మనం ఉండగలుగుతాము. నెక్స్ట్ జనరేషన్ని కోటీశ్వర్ల జాబితాలోకి పంపించగలుగుతున్నాము. ఎందుకంటే స్పెషలైజేషన్ కోర్సులు చేసి కాంపిటీషన్ మార్కెట్లో చాలా కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడున్న జనరేషన్. అందుకని వాళ్ళని మంచి మంచి స్కూల్స్, మంచి మంచి చోట్లు, మంచి ఇది అనేసి మనం బోల్డంత డబ్బు ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడుతున్నాం. మరి అట్లనే రేపు వాళ్ళ కెరియర్లు సెట్ చేసుకోవడానికి కూడా మనం ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతామండి. ఇన్వెస్ట్మెంట్స్ తోటి క్రోర్స్లో ఉంటుంది. ఏ కెరియర్ సెట్ చేయాలన్నా కూడా ఈజీగా లేదు, లక్షల్లో లేనే లేదు. చదువులకు ఎంత పెడుతున్నామో అంతకన్నా ఎక్కువ అమౌంట్ కెరియర్స్ మీద ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒక ఆపర్చునిటీని, ఇంత అవేర్నెస్ మనకు తెలుస్తుంది ఇప్పుడు. ఏరియాలు కానీ, డెవలప్మెంట్స్ కానీ, అప్రూవల్స్ కానీ ఏది అనేది తెలిసినప్పుడు అశ్రద్ధ చెయ్యకుండా ఆ 4 సార్లు మీ దాకా ఏ అవకాశం వస్తుందో మీరు ఆలోచించగలిగినప్పుడు పోస్ట్ పోన్ చేసండి. 3-4 ఏళ్ళు వెళ్ళిపోతుంది. 3-4 ఏళ్లలో మీరు కొనాలనుకున్నవి 2-3 టర్మ్స్ కూడా పెరిగిన టైమ్స్ ఉన్నాయండి. మనకు లాస్ట్ 5 ఇయర్స్లో మా వెంచర్లో మేము 3,500కి అమ్మాము గజము. ఇవాళ 16,000 రూపాయలు నడుస్తుంది. అయ్యో, మొన్న ఒక కస్టమర్ వచ్చి, అయ్యో ఆ రోజున మా ఫ్రెండ్తో వచ్చాను, వాళ్ళు ఇన్వెస్ట్ చేయమన్నారు కానీ మేము ఇన్వెస్ట్ చేయలేకపోయినాం మేడం, అబ్బాయి వాళ్ళ 16,000 పెట్టాలంటే ఇట్లా అనిపిస్తుంది అనేసి అన్నారు. మరి అలాంటివి పొద్దున లెగిస్తే మేము చూస్తూనే ఉంటాం. కాబట్టి మీకు ఆ అవకాశము, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు అస్సలు మిస్ చేయకండి. ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. మరి మీకు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానివ్వండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకున్న బిఫోర్ ఉన్న ప్లాట్స్ ఏరియాల గురించి కానివ్వండి, ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. మీకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆలోచన ఉన్న మీ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఒక మంచి లొకేషన్స్, మంచి రేట్స్, మంచి కంపెనీలో మీకు ఇప్పించగలుగుతాము. తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి.
8099972526 అండి నా ఫోన్ నెంబర్. థ్యాంక్ యూ సో మచ్.